రాష్ట్రంలోని బీచ్ షాక్స్ తీర ప్రాంత తాత్కాలిక విడిది కేంద్రాలు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దేశంలో పలు రాష్ట్రాల తీర ప్రాంతాల్లో ఈ విధానం అమలులో ఉందని, మన ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఇది అందుబాటులో లేదని గుర్తు చేశారు. విశాఖ, సూర్యలంక బీచ్లలో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ బీచ్ షాక్స్లలో కేవలం తక్కువ మోతాదు ఆల్కహాల్ ఉండే పానీయాలు మాత్రమే అందుబాటులో ఉంచుతామని మంత్రి స్పష్టం చేశారు. టూరిజంని పెంచుకోవాలి. మనం టూరిజం దాంట్లో ఇవాళ గోవా చూడండి, లేకపోతే మిగతా రాష్ట్రాలు, ఒరిస్సా కానీ మిగతా రాష్ట్రాలు కూడా చూడండి, అక్కడ టూరిజం పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొంత డిమాండ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా, ఏదైతే స్టార్ హోటల్స్కి దగ్గరగా ఉన్న దాని దగ్గరే ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించకుండా మాత్రమే అది పైలట్ కింద మనం విశాఖపట్నం అలాగే సూర్యలంకలో ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడా కూడా మన సంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలని ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా కేవలం టూరిజంను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా దీంట్లో ఐఎంఎఫ్ఎల్కి సంబంధించినవి ఉండవు. ఓన్లీ తక్కువగా ఆల్కహాల్ ఉన్నటువంటి బీరు, వైన్ మాత్రమే అందులో అవైలబిలిటీలో ఉంటుంది తప్ప ఈ ఐఎంఎఫ్ఎల్ కానీ ఈ ఆల్కహాల్ ఎక్కువగా ఉండే పర్సంటేజ్ ఉన్నాయి ఉండవు. ఇది కూడా ఏంటంటే జస్ట్ ఫర్ ఒక టూరిజం డెవలప్మెంట్ చేయడం కోసం మాత్రమే. మిగతా రాష్ట్రాల్లో ఉంది, అదే పాలసీ తీసుకున్నాం. దాంట్లోనే ఇంకొద్దిగా మనకి లోకల్గా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండేదని ఏర్పడతాం.